అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మన కళాశాలలో అనే సిరీస్‌లో సెకండ్ ఎపిసోడ్‌లో కమ్యూనికేషన్ స్కిల్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లెట్ మీ టెల్ యూ, కమ్యూనికేషన్ స్కిల్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ స్కిల్. అండ్ ప్రతి ఒక్క విద్యార్థి తన కాలేజ్‌లో ఖచ్చితంగా దీని మీద పని చేయాల్సిందే. ఐల్ టెల్ యూ వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్ ఫస్ట్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ 2 వర్డ్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద స్పీచ్ అనమాట. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, మీకు తెలిసిన ఆర్ మీకు అర్థమైన ఆర్ మీకు కైండ్ ఆఫ్ అనిపించిన ఏదైనా విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలాగా తెలియచేయడం. ఆ ప్రాసెస్లో మీరు కావాలంటే మీ వాయిస్ని వాడచ్చు, అంటే మాట్లాడి చెప్పచ్చు, మీ రైటింగ్ స్కిల్స్ని వాడచ్చు, రాసి చెప్పచ్చు. ఓకే, మీరు కావాలంటే యాక్షన్ చేసి కూడా చెప్పచ్చు. ఓకే, సో మీరు ఎలా చెప్పారు అనేది అసలు పాయింటే కాదు. ఆ ఎదుటి వ్యక్తికి అట్లీస్ట్ మీరు చెప్దాం అనుకున్న విషయం 80-90% డెలివర్ అయ్యిందా అవ్వలేదా అనేది కమ్యూనికేషన్. స్కిల్ అంటే బేసిక్గా ఏదైనా ఒక పనిని చేసే నైపుణ్యం. ఇట్స్ జస్ట్ ఎక్స్పర్టీస్ అనమాట. సో కమ్యూనికేషన్లో ఎక్స్పర్టీస్ పొందడం ఆర్ కమ్యూనికేషన్లో నైపుణ్యం పొందడం ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్ లైక్ అదర్ స్కిల్స్ ఇట్ కెన్ బి డెవలప్డ్. అంటే ప్రతి ఒక్కరికి పుట్టిన వెంటనే కమ్యూనికేషన్ స్కిల్ బై బర్త్ ఆటోమేటిక్గా కొంతమందిలో ఉండి కొంతమందిలో లేకపోవడం అనేది ఏమీ ఉండదు. లైక్ హౌ యూ కెన్ రైట్, హౌ యూ కెన్ యాక్ట్, హౌ యూ కెన్ స్పీక్, సిమిలర్లీ మీరు కమ్యూనికేషన్ స్కిల్ని కూడా మాస్టర్ చేయొచ్చు. నా ద పాయింట్ ఈజ్, కమ్యూనికేషన్ స్కిల్ ఆర్ కమ్యూనికేషన్ అన్న వెంటనే మ్యాక్సిమం బేసిక్గా విద్యార్థులకి అనిపించేది ఏంటి అంటే, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి. ఓకే, బట్ లెట్ మీ టెల్ యూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కమ్యూనికేషన్ స్కిల్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంగ్లీష్ అనేది ఒక భాష, ఇట్స్ ఎ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అనేది ఒక నైపుణ్యం, ఇట్స్ ఎ స్కిల్. అండ్ దీన్ని మీరు యూ కెన్ అచీవ్ ఇట్ ఇన్ ఎనీ ఫామ్. ఇందాక చెప్పినట్లుగా మాట్లాడి, దట్ కెన్ బీ ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్, రాసి, మీ బాడీ లాంగ్వేజ్ వాడి, మీ బాడీ లాంగ్వేజ్ కాకపోతే యాక్షన్ చేసి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్, మీరు చెప్దాం అనుకున్న విషయం, మీరు తెలియచేద్దాం అనుకున్న విషయం 80-90% సేమ్ అదే ఫార్మాట్లో డెలివర్ అవ్వగలగాలి. ఓకే, సో హౌ కెన్ యూ డూ దిస్? సో పాయింట్ ఏంటి అంటే, కమ్యూనికేషన్ స్కిల్ కూడా లైక్ అదర్ స్కిల్స్ మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. నౌ ప్రాక్టీస్ అంటే ఏంటన్నా అంటే, వెరీ సింపుల్. మీరు కాలేజ్లో ఉన్నారు అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే, యూ విల్ గెట్ టు మీట్ న్యూ పీపుల్. ఓకే, అండ్ పాయింట్ ఏంటి అంటే, లెట్స్ సే దెర్ ఈజ్ వన్ పర్సన్ అండ్ ఈ పర్సన్ పేరు మేబీ ఏ అనుకుందాం. ఓకే, ఏ అనే వ్యక్తికి ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే ఆ ఇంటర్వ్యూయర్తో బేసిక్గా మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. హీఈస్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఇట్. బట్ ఇదే సేమ్ ఏ అనే వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనూ అండ్ వాళ్ళ యొక్క సరౌండింగ్స్లో హీ విల్ ఆబ్వియస్లీ హ్యావ్ ఫ్రెండ్స్ కదా. ఆ ఫ్రెండ్స్తో ఆబ్వియస్లీ హీ విల్ బీ కంఫర్టబుల్ టు స్పీక్. అవునా కదా? సో సేమ్ ఏ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా కంఫర్టబుల్గా మాట్లాడగలడు. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్తో మాట్లాడలేడు. ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు బేసిక్గా దే ఆర్ ఫెమిలియర్ పీపుల్, తెలిసిన వ్యక్తులు. సో ఎప్పుడైనా సరే తెలిసిన వ్యక్తులతో మీరు ఏదైనా పంచుకోవాలనుకున్నప్పుడు మీరు పెద్దగా ఇబ్బంది పడరు. బికాజ్ మీరు చెప్పేది ఎదుటి వ్యక్తికి అర్థం అవుతుందా అవ్వదా అనే పాయింట్, అనే థాట్ అసలు మీ బ్రెయిన్లోకి రాదు. బట్ వెన్ యూర్ ట్రయింగ్ టు స్పీక్ టు సమ్వన్ హూ డజంట్ నో యూ అండ్ హూమ్ యూ డజంట్ నో, ఓకే, అటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్, సమ్వేర్ ఇన్ యువర్ మైండ్ బేసిక్గా ఒక థాట్ వస్తుందన్నమాట. నేను చెప్పేది తినకి అర్థం అవుతుందా ఆర్ తనకి అర్థమయ్యే విధంగా నేను చెప్పగలనా? దట్స్ ద పాయింట్. సో ద పాయింట్ ఈజ్, మీ కాలేజ్లో యూ విల్ బీ ఏబుల్ టు మీట్ న్యూ పీపుల్ కదా. సో ట్రై టు స్పీక్ విత్ ఎవ్రీ వన్. ఓకే, మీకు కనిపించే ప్రతి ఒక్కరితోనూ కైండ్ ఆఫ్ మాట్లాడడానికి ట్రై చేయండి. దాంట్లో వచ్చే నష్టం ఏమీ లేదు. ఫస్ట్ ఇయర్లో అనుకోండి, ఫస్ట్ ఇయర్లో ఆబ్వియస్లీ కొత్తలో మీ ఫ్రెండ్స్తో ఆర్ మీ యొక్క కాలేజ్లో మీ క్లాస్మేట్స్తో మాట్లాడడం కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ మేబీ ఒక 1 వీక్, 2 వీక్, 1 మంత్ తర్వాత వాళ్ళు మీకు తెలిసిపోయారు కాబట్టి, వాళ్ళు మీకు ఫెమిలియర్ కాబట్టి వాళ్ళతో మీరు ఈజీగా మాట్లాడేస్తారు. ఓకే, సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కాలేజ్లో ఆ బ్రాంచ్లో
ఆల్మోస్ట్ 80-90% బేసిక్గా స్టూడెంట్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళే. సో అగైన్ ఆ ఫెమిలియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళందరితో మీరు బాగానే మాట్లాడేస్తారు. వెన్ యూర్ హ్యావింగ్ ఫెమిలియారిటీ దెన్ వాట్ టు డూ అంటే, సో ఎవరితో అయితే మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ మాట్లాడే అవకాశం ఉంటుంది అనే వాళ్ళతో మాట్లాడండి. సో అటువంటి వాళ్ళు ఎవరు మన కాలేజ్లో? దే ఆర్ అవర్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ. ఓకే, చాలామందికి టీచర్స్తో మాట్లాడాలంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది. లైక్ మనం చెప్పింది మేబీ తప్పు అంటారేమో, ఆర్ మేబీ మనం చెప్పింది తప్పేమో, ఈ విధంగా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల చాలామంది, ఐ మీన్ మ్యాక్సిమం స్టూడెంట్స్ టీచర్స్తో కమ్యూనికేట్ సరిగ్గా చేయరు. బట్ యూజ్ యువర్ టీచర్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద కమ్యూనికేషన్ స్కిల్. బేసిక్గా మీ ఫ్యాకల్టీ, లెట్స్ సే మీరు క్లాస్లో ఆ రోజు ఉన్నారు అండ్ మీ క్లాస్లో బేసిక్గా మీ ఫ్యాకల్టీ హీ ఆర్ షీ ఆస్క్డ్ సంథింగ్. ఓకే, మిగతా వాళ్ళంతా కామ్గా ఉన్నప్పుడు టేక్ ఎ ఛాన్స్ టు స్పీకప్. ఎందుకంటే మీకు తెలియకుండానే లెట్స్ సే మీ క్లాస్లో 50 మంది ఉన్నారనుకుందాం అండ్ ఆ 50 మందిలోంచి మీరు లెగిసి ఆన్సర్ చెప్పారనుకుందాం. సో మీకు తెలియకుండానే ఆన్సర్ చెప్పి కూర్చున్నాక మీకు తెలియకుండానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అండ్ ఒక రకమైన పాజిటివిటీ మీలో డెవలప్ అవుతుంది. బికాజ్ మీరు మిగతా 49 మెంబర్స్ కంటే లీడ్ తీసుకొని మీ టీచర్కి బేసిక్గా ఒక పాయింట్ని కన్వే చేయగలిగారు. అండ్ ఆ పాయింట్ని మీరు మాట్లాడింది టీచర్తో అయినా మిగతా 49 మందికి కూడా డెలివర్ అయింది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఖచ్చితంగా ఒక పాజిటివిటీ వస్తుంది. అండ్ ఈ విధంగా వెన్ యూర్ స్టార్టింగ్ టు టాక్ టు యువర్ టీచర్స్, ఓకే, ఫ్యాకల్టీ, బేసిక్గా ఏమవుద్ది అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత భయం ఉంటుంది కదా ఫ్యాకల్టీ అంటే. సో దే హ్యావ్ యాన్ అథారిటీ. సో నా దృష్టిలో ఇక్కడ టీచర్స్ విల్ రిప్రజెంట్ యాన్ అథారిటీ. సో బేసిక్గా ఇది ఎక్కడ యూజ్ అవుద్ది అంటే వెన్ యూఆర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ ఉంటాడు కదా, ఆ ఇంటర్వ్యూయర్ బేసిక్గా హీ రిప్రజెంట్స్ ఆర్ షీ రిప్రజెంట్స్ యాన్ అథారిటీ. బికాస్ వాళ్ళ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి దే రిప్రజెంట్ యాన్ అథారిటీ. కాబట్టి యూ ఆల్రెడీ హ్యావ్ అ ప్రాక్టీస్ ఆఫ్ టాకింగ్ టు సమ్వన్ హూ హ్యాస్ అన్ అథారిటీ. కాబట్టి మీకు ఇక్కడ థింగ్స్ విల్ బికమ్ ఈజీ. ఓకే, సో ఈ విధంగా ఆల్వేస్ ట్రై టు స్పీక్ టు న్యూ పీపుల్. సో మీ కమ్యూనికేషన్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇంకొక వే ఏంటి అంటే, ఆబ్వియస్లీ మనకి రోజు టెలి మార్కెటింగ్ నుంచి ఐ మీన్ డిఫరెంట్ పీపుల్ కాల్ చేస్తూ ఉంటారు. మేబీ ఒక కంపెనీ నుంచి లోన్ కావాలా, అది కావాలా, కొత్త ప్రోడక్ట్ ఉంది అది కావాలా, కొత్త సర్వీస్ ఉంది కావాలా, ఆ విధంగా కాల్ చేస్తూ ఉంటారు. అగైన్ దే ఆర్ పీపుల్ హూమ్ యూ డోంట్ నో. వాళ్ళంతా కొత్త వాళ్ళు, అన్ఫెమిలియర్ పీపుల్. సో వాళ్ళతో కూడా ట్రై టు కమ్యూనికేట్. బికాజ్ మీకు కొత్త వాళ్ళతో మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఎంత పెరుగుతుందో మీరంత కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్లో కాన్ఫిడెన్స్ చాలా చాలా ముఖ్యం. ఓకే, అండ్ నౌ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్. సో రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే బేసిక్గా ఇక్కడ ఇంగ్లీష్ని తీసుకుందాం. సో రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఏంటి వైల్ యూ కమ్యూనికేట్. నౌ ఐటీ ఇండస్ట్రీలో ఇంగ్లీష్ అనేది ఒక రకంగా మ్యాండేటరీ ఎందుకు అయిపోయింది అంటే, ఐటీ కంపెనీస్లో ఐదర్ మేనేజ్మెంట్ కానీ ఓకే ఆర్ క్లయింట్స్ కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, అబ్రాడ్ కాబట్టి వాళ్ళకి మన మాతృభాష, ఇట్ కెన్ బి తెలుగు, హిందీ, మరాఠీ, వాట్ ఎవర్, ఖచ్చితంగా రాదు. బికాస్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఆర్ రీజన్. సో వాళ్ళకు వచ్చింది ఏంటి, వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, సో మీరు కమ్యూనికేషన్ చేయాలి అంటే ఏంటి, వాళ్ళతో మీ ఐడియాని షేర్ చేసుకోగలగాలి అండ్ వాళ్ళకి అది 80-90% డెలివర్ అవ్వాలి. నా ద పాయింట్ ఈజ్, మీరు తెలుగులో మాట్లాడితే ఆ విషయం ఈజంట్ పాసిబుల్. బికాస్ మీరు తెలుగులో మాట్లాడితే సేమ్ పాయింట్ వాళ్ళకి కన్వే అవ్వకపోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ అ కామన్ మీడియం అనమాట. ఓకే, నౌ ఇంగ్లీష్లో మాకు మాట్లాడడం పెద్దగా రాదన్నా, మేము చదివింది తెలుగు మీడియంలో, నౌ వాట్ టు డూ అంటే, ఇంగ్లీష్ అనేది పెద్ద గొప్ప ఏదో కష్టమైన స్కిల్ అయితే కాదు కదా, ఇట్స్ జస్ట్ అ లాంగ్వేజ్. అండ్ ఈ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, లైక్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి. సి, ఇంగ్లీష్ని ఎలా లెర్న్ చేయొచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ అనే కాదు, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్ టు లెర్న్, కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా యూజ్ ఆల్ ద ఫ్రంట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఆల్ ద ఫ్రంట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అంటే బేసిక్గా మీ బ్రెయిన్లో పాసిబుల్ అయ్యే ప్రతి డైరెక్షన్ నుంచి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ డైరెక్షన్స్ ఏంటి, ఒకటేమో వయా రీడింగ్, ఒకటేమో వయా రైటింగ్, ఒకటేమో వయా వాట్ ఎగ్జాక్ట్లీ వయా లిస్నింగ్. ఓకే, అండ్ ఒకటేమో వయా స్పీకింగ్. ఓకే, సో మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి అంటే
రీడ్ ఇంగ్లీష్ బుక్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, రైట్ ఎస్సేస్ ఇన్ ఇంగ్లీష్. ఎస్సేలనే కాదు, డైలీ స్పెసిఫిక్గా ఇంత టైం అని పెట్టుకొని రైట్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఆ రాసేదేదో గ్రామర్లీ లాంటి ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ గ్రామర్లీ, బట్ అటువంటి అప్లికేషన్స్ని ఆన్ చేసుకుని రాయండి. సో దానివల్ల మీరు రాస్తున్నప్పుడు వచ్చే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు నేర్చుకోవచ్చు. దెన్ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్ ఆర్ మేబీ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఓకే, ఫైనలీ స్పీకింగ్. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, డైలీ అట్లీస్ట్ 1 or 2 minutes మీకు ఇంగ్లీష్ రాదు అనుకుంటే అద్దం ముందు నుంచోండి అండ్ స్పీక్ అబౌట్ సమ్ టాపిక్. మీకు నచ్చిన ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడడం స్టార్ట్ చేయండి అండ్ దాన్ని రికార్డ్ చేయండి. సో రికార్డ్ చేశాక ఒకసారి మళ్ళీ మీరే వినండి, దాంట్లో తప్పులు ఎక్కడున్నాయి అండ్ ఎక్కడెక్కడ మీరు పాజ్ అయిపోతున్నారు, ఎక్కడెక్కడ మీకు మధ్యలో కైండ్ ఆఫ్ బ్లాకేజెస్ వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దాని మీద స్టార్ట్ వర్కింగ్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ ఆర్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ ఫ్యాక్టర్స్. మీకు ఇంగ్లీష్ అస్సలు రాదు అనుకుంటే ఫస్ట్ లెర్న్ ఇట్. ఎలా చదువుకోవాలి, ఎలా లెర్న్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్. అగైన్ ఈ పాయింట్స్ అన్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ నేను మేబీ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. వాచ్ దోస్ వీడియోస్. సో బేసిక్గా ఈ విధంగా స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను చెప్పిన ఈ 4 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీరు చిన్నప్పుడు ఇంగ్లీష్ చదివారు స్కూల్లో, మేబీ నాట్ యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్ బట్ ఇంగ్లీష్ అయితే చదివారు. ఓకే, ఇంగ్లీష్ని ఎగ్జామ్ అయితే రాశారు అనుకుంటే మీకు ఆల్రెడీ బేసిక్ గ్రామర్ వచ్చి ఇంగ్లీష్లో. కాబట్టి ఫ్రమ్ టుడే డైలీ మేబీ దీనికి ఒక 5 minutes, దీనికి ఒక 10 minutes, దీనికి ఒక 10 minutes అండ్ దీనికి ఒక 2 minutes. సో ఆబ్వియస్లీ అరౌండ్ 17 minutes. డైలీ ఒక 20 minutes ఇవ్వలేరా? ఆబ్వియస్లీ ఇవ్వగలరు. కాబట్టి డైలీ ఈ 4 ట్రై చేయండి. అండ్ కాలేజ్లో అగైన్ ఇట్స్ అ గ్రేట్ వే అనమాట, బికాజ్ మీతో పాటు మీలాగే చాలామంది ఉంటారు. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, వైల్ యూర్ మేకింగ్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్, మీలాగా ఆలోచించేవారు, మీలాంటి గోల్సే ఉన్నవారు అండ్ మీలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్. బికాస్ మీకు ఒక కామన్ గోల్, కామన్ డైరెక్షన్ ఉంటుంది అండ్ మీరు కామన్ పనులు చేస్తూ ఇద్దరు కూడా మ్యూచువల్గా ఇంప్రూవ్ అవ్వచ్చు. కాబట్టి ఇన్ దట్ వే స్టార్ట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ. మీ కాలేజ్లో ఉన్న ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో వాళ్ళందరినీ వాడేసుకోండి. ఓకే, బికాజ్ కాలేజ్లో ఉన్నంత మీకు ఈ యాక్సెస్ టు మ్యాన్ పవర్, యాక్సెస్ టు ద పీపుల్ హూమ్ యూ కెన్ స్పీక్ ఫ్రీలీ, అది మీకు కాలేజ్ నుంచి ఒకసారి బయటకు వచ్చాక ఉండకపోవచ్చు. కాబట్టి యూస్ దెమ్ ఎఫిషియెంట్లీ. అండ్ నేను చెప్పిన ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.